ప్రైజ్ ది లార్డ్ అండి. ఇప్పుడు మనం మన ప్రభు అయిన దేవుడు మనకి ఇచ్చిన తన మాటలను లేఖనాలు మనము చదువుకొని జ్ఞాపకం చేసుకుందాము. దయచేసి పరిశుద్ధ గ్రంథము తీయండి. అందులో పరిశుద్ధ గ్రంథంలో కొత్త నిబంధన అపోస్తులైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక అధ్యాయం 6 14వ వచనం. అధ్యాయం 6 హెబ్రీ అధ్యాయం 6 14వ వచనము ఈ విధంగా రాయబడి ఉంది. తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును ప్రభు అని దేవుడు చెప్తున్నారు. ఈ మాట ఎవరితో చెప్తున్నారు అనే విషయం మనం ఒకసారి గ్రహించుకుంటే, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయంగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పాను. ఈ మాట ప్రభు అయిన దేవుడు ఎవరితో చెప్పారు అంటే అబ్రాహాముతో చెప్పారు. అబ్రాహాముతో చెప్పి ప్రభు అయిన దేవుడు ప్రమాణం చేశాడు. తన తోడు అని దేవుడు ప్రమాణం చేసి అబ్రాహామును ఆశీర్వదిస్తానని చెప్పాడు. ఎందుకో తెలుసా? అబ్రాహాంలో ఉన్న లక్షణం ఏంటంటే తన సమస్తమును విడిచిపెట్టి దేవుని మాట ప్రకారము తన స్వదేశీయులను, తన బంధువులను, తన స్థానమును, తన తండ్రులు అందరినీ విడిచిపెట్టి ప్రభువున దేవుడు ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోమని చెప్తే అక్కడి నుంచి వెళ్ళిపోయి దేవుని ఆజ్ఞ ప్రకారమే, దేవుని మార్గం కోసం, దేవుని చిత్తం కోసమే జీవించాడు ఆయన. అందుకు దేవుడు అబ్రహాంకి ఇచ్చిన మాట ఏంటో తెలుసా? ప్రమాణం చేశాడు. తన తోడు అంటే తన మీద తాను దేవుడు ప్రమాణం చేసుకొని అబ్రహాంతో చెప్పిన మాట ఏంటంటే నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును చెప్పాడు. ఇక్కడ ఆశీర్వాదం అంటే అర్థం ఏంటంటే ఖచ్చితంగా దేవుడు అబ్రహాంను దీవిస్తాను, నేను నీకు తోడుగా ఉంటాను, నా అనుగ్రహం నీకు ఎల్లప్పుడూ ఉంటుందని ప్రభు అనే దేవుడు తనకి ప్రమాణం చేశాడు. ఇక్కడ నిశ్చయం అంటే అర్థం ఏంటంటే ఖచ్చితముగా, సత్యము, నా మాట సత్యము, అబద్ధం కాదు, నేను నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాను, విస్తరింపజేస్తానని దేవుడు అబ్రహాంతో ప్రమాణం చేశాడు. ఇక్కడ విస్తరింపచేతును, విస్తరింపడం అంటే అర్థం ఏంటంటే మల్టిప్లై చేయడం అనమాట. అంటే మరి ఉదాహరణకి 10 × 10 చేసామనుకోండి, ఎంత ఇది 100 అవుతుంది. ఆ విధంగానే అబ్రహాము తాను తన భార్య కొంతమంది ఉన్నారు, వారిని దేవుడు వారి సంతానాన్ని అభివృద్ధి చేస్తా అన్నారు, వారు కలిగి ఉన్న ఆస్తిని ఇంకా నేను ఎక్కువ చేస్తా అన్నారు, సంపదను ఎక్కువ చేస్తా అన్నారు, భూమిని ఎక్కువగా విస్తరింపజేస్తాను, గొప్పగా చేస్తానని చెప్పి ప్రభు అనే దేవుడు కనాను తన దేశాన్ని, స్వదేశాన్ని విడిచి వచ్చినందుకు కనాను దేశాన్ని అబ్రహాం సంతానానికి దేవుడు ధారాళంగా ఇచ్చాడు. కాబట్టి దేవుడు ఏదైనా మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు. ఇక్కడ అబ్రహాంకి ప్రభువున దేవుడు సంతాన విషయంలోను, ఆస్తి విషయంలోను, సంపద విషయంలోను, ప్రతి విషయంలోనూ, ఆయన గౌరవం విషయంలోను, కీర్తి విషయంలోనూ హెచ్చించాడు, అభివృద్ధి చేశాడు, గొప్పగా ఆయన్ని ఆశీర్వదించేశాడు. అబ్రహాము తాను ముసలితనం వచ్చే వరకు, తన భార్య కూడాను ముసలితనం వచ్చే వరకు కూడా వారికి పిల్లలు లేరు. అలాంటిది దేవుడు వారికి ఇస్సాకును అనుగ్రహించారు. ఆ తర్వాత ఆ విధంగా ఇస్సాకు, యాకోబు, యోసేపు, ఆ విధంగా అబ్రహాము సంతానం బహుగా విస్తరించింది. ఈరోజు భూమి మీద ఒక ఇజ్రాయేలు దేశము, ఇంకా అనేకమైన దేశాల్లోనూ, అనేకమైన ప్రదేశాల్లోనూ అబ్రహాము సంతానం ఈ భూమి మీద ఉంది. అంత గొప్ప జనాంగాన్ని ఈరోజు అయిందంటే దానికి కారణం ఏంటంటే దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. దేవుడు అబ్రహామును ఆశీర్వదించడానికి గల కారణం ఒకటే, అబ్రహాము దేవుని మాటకి లోబడి దేవునికి ఇష్టానుసారంగా జీవించాడు, దేవునికి తన మాటకి లోబడి జీవించాడు. కానీ అబ్రహాము దేవుడికి ఏ రోజు కూడా విరోధంగా జీవించలేదు. ఇప్పుడు మన నిత్య జీవనంలో మనం తీసుకుందాము. ఏదైనా ఒక సంస్థ, ఒక యజమాని తన దగ్గర తన దాసుడు పని మంచిగా చేస్తున్నాడని తెలిసిన తర్వాత ఆ యజమాని తనకు నమ్మకంగా పనిచేస్తున్న ఆ దాసులకి, ఆ దాసురాలకి ఎంతో కొంత మేలు చేయకుండా ఉంటాడా? ఖచ్చితంగా చేస్తాడు. ఇక్కడ భూమి మీద మనిషి ఆ విధంగా అంత నీతి న్యాయంగా చేస్తున్నప్పుడు తాను తన తోడు అని ప్రమాణం చేసిన దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని కూడాను, మన అందరినీ కూడాను ఆశీర్వదించి విస్తరింపజేస్తాడు. ఇక్కడ మనం చేయాల్సిన విషయం ఏంటంటే దేవుని మీద పూర్తి భారం వేసి మనం ఆయనకు లోబడి, తన మాటకి, తన ఆజ్ఞకి లోబడి, తన మార్గంలో, తన కుమారుడైన యేసుక్రీస్తు మార్గంలో జీవించడం అనేది మనకు చాలా ముఖ్యమైనది. నాకేదైనా కావాలి అనుకుంటే ప్రభువున దేవుడే నాకు అనుగ్రహిస్తాడని నమ్మి అబ్రహాం లాగా ఆ విధంగా మనం ప్రభువున దేవునికి, తన కుమారుడైన యేసుక్రీస్తుకి, తన వాక్యంకి లోబడి ఆయన మార్గంలో జీవించాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదింపజేసి, మనల్ని గొప్పగా అభివృద్ధి చేసి, కీర్తి కలిగజేసి, ఘనతను అనుగ్రహించి మనల్ని ఏం చేస్తారంటే బహుగా
నిజము చేయునుగాక యేసు అతి పరిశుద్ధమైన నామములో. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అంటే